ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వైసీపీ ఓటమితో తన పేరు మార్చుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. వైసీపీ ఓటమి తర్వాత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేశారు. తన పేరు మార్పు కోసం గెజెట్ పబ్లికేషన్కు సంబంధించి పత్రాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా వెల్లడించారు. పేరు మార్పుపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసిరారు. అయితే సవాల్లో ఓడిపోయినందుకు పేరు మార్చుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు. పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చమని గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకుంటున్నా అంటూ వెల్లడించారు ముద్రగడ. ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం బాధాకరమన్న ముద్రగడ జనం కోసం కష్టపడ్డ జగన్ను ఓడించడం బాధాకరం అంటున్నారు. తన రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందంటూ ముద్రగడ స్పష్టం చేశారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదంటున్నారు ముద్రగడ. అయితే కూటమికి తన శుభాకాంక్షలు చెప్పారు. కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పరాజయం వచ్చిందని, కోట్లాది మందికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఒక్క జగనే అంటున్నారు ముద్రగడ. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి చేశారంటున్నారు. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదన్నది తనకు పెద్ద ప్రశ్న అంటున్నారు ముద్రగడ. మొత్తం మీద వైసీపీ ఓడిపోయినందుకు తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా
కాపీ మరే చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభ అనేవారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాటకి ఉప్మా పద్మనాభ అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? వచ్చిన వారు మర్యాద చేయటం నాకు అలవాటు, మా కుటుంబంలో ఉంది. అయ్యా, మాది విరక్తి వచ్చిస్తుంది పోనీ, విరక్తి ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు. మీరు ప్రేమించే నాయకుల చేత పలావులు పెట్టించండి అయ్యా, రోజు పలావులు పెట్టించండి. అవకాశం ఉంటే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా. వారు ప్రేమించే వారికి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అన్నది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, రైట్, తన సవాలుకు కట్టుబడి ఈ ఎన్నికల్లో వైసీపీ పరాభవం చెందడం పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లుగా ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. అందుకోసం పత్రాలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటమి వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. కోట్లాది మందికి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఇది తనకు ప్రశ్నగా మిగులుతుందంటున్నారు ముద్రగడ పద్మనాభం. ఎస్, ప్రకాష్ జైన్ అవుతున్నారు కాకినాడ నుంచి. ప్రకాష్, ముద్రగడ పద్మనాభం అన్నట్టుగానే తన పేరును మార్చుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నిజంగా ఈ విషయంలో ముద్రగడ చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారా? ముద్రగడ ఇంకా ఏం మాట్లాడారు? ఎస్ రామదాస్, మనం ప్రధానంగా చూసింది ఈ ఫలితాలపై మొత్తం అంతా కూడా ఊహించిన విధంగా ఫలితాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభం కాదు, పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఏదైతే సవాల్ విసరడం జరిగింది. దాని ప్రకారంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో 70,000కు పైగా మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ముద్రగడ పద్మనాభం సవాళ్ళకు అనుగుణంగా తన పేరు మార్చుకునేందుకు అన్ని సన్నాహాలు కూడా చేస్తున్నారని ప్రధానంగా చెప్పచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా జన సైనికులు గతం నుంచి కూడా పేరు మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి, 4వ తారీఖు సాయంత్రానికి బారసాల యొక్క పేరు నామకరణ మహోత్సవం అంటూ రకరకాల పోస్టింగ్ సోషల్ మీడియా వేదికగా అన్ని కూడా వేయడం జరిగింది. దానితో ముద్రగడ పద్మనాభం కూడా దీనికి ఏదో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడు ఈ రోజు ఉదయం ఆసక్తికర కామెంట్ చేశారు. తన మీడియా సమావేశం నిర్వహించి అందులో అనుకున్నట్టు విధంగానే తన పేరు మార్చుకునేందుకు ఏవే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉందని తన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పేపర్ నోటిఫికేషన్ లో పేరు ఇచ్చి తర్వాత నా పేరు మార్చుకున్నట్టుగా ప్రకటన ఇచ్చిన తర్వాత అలాగే రెవెన్యూ ప్రాసెస్ లోనే అన్ని పేర్లు కూడా మా పేరు మార్చుకునేందుకు చేయవలసిన ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా చేసేందుకు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు తను ఎప్పటి నుంచి చేస్తున్నాడో అన్ని కూడా తన పుట్టుపూర్వతలు మొత్తం అన్ని కూడా అందులో పొందుపరిచిన తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే ఆ ప్రాసెస్ ఇచ్చే పనిలో ఉన్నాను. నేను అనుకున్న విధంగానే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటున్నాను అన్నట్టుగా ముద్రగడ పద్మనాభం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆసక్తికర కామెంట్స్ కూడా చేశారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏపీ సీఎం
జగన్మోహన్ రెడ్డిగా అతనైతే ఏపీకి అయితే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడు, కానీ ఈ విధంగా ఓటమి పాలవుతారని ఎవరు కూడా ఊహించలేదు. సంక్షేమ పథకాలు అంత పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోవడం చాలా బాధాకరమని అలాగే ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే కూటమి అభ్యర్థులుగా గెలుపొందిన అందరితో పాటు అలాగే ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్తో పాటు అందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరొక బాధాకర విషయంగా మరొక విధంగా చెప్పొచ్చు, ఆయన చాలా అంటే ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా అందరికీ కూడా మర్యాదగా చూడడం, మర్యాదతో మాట్లాడడం, అందరం కూడా మర్యాదగా పిలవడం, ఏమిటి అని మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. కానీ అదే విధంగానే అతనంతా కూడా చాలా మర్యాదగా చూస్తారు. ఆ మర్యాదగా చూస్తే నేపథ్యంలోనే ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేయడంతో పాటు టీ కాఫీలతో పాటు అన్ని కూడా స్వయంగా ఆయన చేతుల మీదకే ఇస్తుంటారు. కానీ అందరూ కూడా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో తినే వరకు కూడా ఎవరిని కూడా వదలరు. కానీ దాన్ని ఇప్పుడు అందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారు, ఉప్మారెడ్డి గారు, ఉప్మా పద్మనాభం గారు పిలుస్తున్నారని చెప్పేసి చాలా బాధాకరంగా మాట్లాడడం కూడా జరిగింది. అందరూ కూడా మర్యాదగా చూడడం నా యొక్క సంప్రదాయం, మా నాన్నగారి సమయం నుంచి మా తాతల సమయం నుంచి వచ్చినటువంటి మర్యాదగా నేను చేశాను కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను. కానీ మీరు ఉప్మా పద్మనాభంగా పిలవడం నాకు చాలా బాధాకరంగా ఉందని, మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రోజు బిర్యానీలు పలావులు మొత్తం అని కూడా పెట్టమని చెప్పమని మరొక కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. చెప్తున్నట్టుగా ముద్రగడ పద్మనాభం చేసే మర్యాదలకు ఆయనకు ఉప్మా పద్మనాభంగా చులకన చేసి మాట్లాడుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రెస్ మీట్లో. రైట్, మరి ఈ పిలుపులకు ఇక పులి స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సవాలు కట్టుబడి పేరు కూడా మార్చుకుంటున్నట్లుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మరి దీనికి పులి స్టాప్ పెట్టే అవకాశం ఉందా? పవన్ ఫ్యాన్స్ కానీ మిగతా అక్కడ సంబంధించినటువంటి జనసేన అభిమానులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా దీనికి చెక్ పెట్టబోతున్నారా? ఎస్, అంటే ప్రధానంగా చూడొచ్చు. అంటే ఈ రోజు ఆయన ఏదో మాట ప్రకారంగానే అదే మాట ప్రకారంగా ఏదైతే పేరు మార్చుకుంటానో దానికైతే అనుగుణంగా మీడియా ముందుకు తానే స్వయంగా వచ్చి వెంటనే నిన్నైతే ఫలితాలు రావడం జరిగింది. ఆ ఫలితాలకు అనుగుణంగా మరునాడు ఉదయం అంటే ఈ రోజు ప్రధానంగా మీడియా ముందుకు రావడం, ఆయన అయితే ఏదైతే అనుకున్న విధంగానే పేరు మార్చుకుంటానని చెప్పడం, చాలా అందరూ కూడా మొత్తం అందరూ కూడా దీనిపై చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ముద్రగడ పద్మనాభంపై అంతా కూడా అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా అభిమానులు ఉంటారు. ఆయన అంతా ముద్రగడ పద్మనాభం అంటే కాపు నాయకుడు కదా, అందరూ కూడా ప్రేమిస్తుంటారు. కానీ ఎప్పుడైతే అతను ఇప్పుడు ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయానికే పూర్తిగా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఆ యొక్క వ్యతిరేకంతో పాటు జన సైనికులు ఆ పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి కామెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆయనపై రివర్స్ అవ్వడం, సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం కూడా ఆయన అయితే కూడా చాలా బాధించింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకునేందుతో పాటు తను ఇచ్చినటువంటి మర్యాదలకి ఆ విధంగా పిలవడం కూడా చాలా బాధాకరంగా, ఉప్మా పద్మనాభం గారు అని పిలవడం కూడా చాలా బాధాకరంగా ఉందని కూడా చెప్పడం కూడా చాలా ఆయన బాధపడుతూ చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఎవరైతే పిలుస్తారో వాళ్ళందరూ కూడా బిర్యానీలు పెడతారంటూ మరొక కామెంట్ కూడా చేశారు. కానీ చూడాలి ఈ యొక్క ఫుల్ స్టాప్ ఏదైతే ముద్రగడ పద్మనాభం చేసినటువంటి కామెంట్స్ తో ఆయన మీడియా ముందు రావడం, ఆయన స్వయంగా చెప్పడంతో దీనికి జన సైనికులు కావచ్చు, దానికి సంబంధించిన అందరూ కూడా ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది కూడా ఈ రోజు మళ్ళీ మా ప్రాసెస్ అయితే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే 1 నెల రోజులు సమయం పడుతుంది. ఆ విధంగానే ముందుకు వెళ్తారా లేదంటే వేరే విధంగా మొత్తం సోషల్ మీడియా వేదిక మళ్ళీ ట్రోలింగ్స్ ఫాలో అవుతారా లేదని కూడా చూడాలి. పిఠాపురంలో మాత్రం జన సైనికులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈయన చేసినటువంటి కామెంట్స్ కి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడవలసిన పరిస్థితి. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద తన మాటకు కట్టుబడి పేరు మార్చుకుంటున్నట్లుగా ప్రకటించారు ముద్రగడ పద్మనాభం. ఇక్కడ నుంచి తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు పత్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా వెల్లడించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికీ తనకు ప్రశ్నగానే మిగులుతుందన్నారు ముద్రగడ. ఇక నుంచి తన రాజకీయ ప్రయాణం జగన్తోనే సాగుతుందంటున్నారు. మరోవైపు తనను ఎగతాళి చేస్తూ ఉప్మా పద్మనాభంగా మాట్లాడడం సరికాదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఎగతాళిని చులకన చేసే మాటలను ఇక నుంచి జన సైనికులు కానీ పవన్ ఫ్యాన్స్ ఆపుతారా, మరి ఏం జరగబోతుందని ఫుల్ స్టాప్ పెడతారా అని మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.